యేసు ప్రభు ఎంత గొప్పోడంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ బడికి పోలే, ఏ పిహెచ్డీలు చదవలే, ఏ డాక్టరేట్లు తీసుకోలే. ఆమెన్. ఆయన గమాలీల దగ్గరికి పోలే కదా, ఆయన ఆ విద్యని ఇవన్నీ అభ్యసించలే. వడ్రంగి వాని పనిచేశాడు. ఆమెన్. యోర్దాన్లో బాప్తిజం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, అంతే. ఆయన వచ్చి వెళ్తూ ఉంటే ఆయన చూసి ఏమంటున్నారు? ఓ రబ్బోని, ఓ రబ్బోని, ఓ రబ్బీ, ఓ రబ్బోని అంటున్నారు. అంటే దాని అర్థం బోధకుడా అంటున్నారు. కాలేజీ పోకుండా బోధకుడు అయినాడు ఆయన, పిహెచ్డి లేకుండా బోధకుడు అయినాడు ఆయన. ఆయన చూసిన వాళ్ళంతా బోధకులు అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయనకు పెద్ద రాజ్యం ఏమీ లేదు, కానీ ఆయన చూసగానే ఏమన్నారు? యూదులకు రాజు నువ్వేనా? ఆయన ఏ మెడికల్ కాలేజ్లో పోయి మెడిసిన్ ఏం చదవలేదు. దేవునికి స్తోత్రం. ఎంబీబీఎస్, ఎండి అవి ఆయన ఏం పెట్టుకోలేదు, డాక్టరేట్ అని ఏం పెట్టుకోలేదు. కానీ ఆయన చూసగానే అన్నారు పరమ వైద్యుడా అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సమస్తమును బాగు చేస్తున్నాడని ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తిరిగింది అంత స్వార్థకి ఎంత తెలుసా? 3 సంవత్సరాలు 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆ నామాన్ని స్మరణిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నారు. కారణం ఏంటి? అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై